నిన్ను బ్రతికించే మాట. కోల్పోయావా, నీ బ్రతికే పోద్ది. ప్రతి ఒక్కరితో చెప్తున్నాను ఈ మాట. ఈ మాట దేవుని కడుపులో నుండి ప్రవహిస్తున్న సంగతులు ఇవి. ఇప్పుడు గనుక నీవు ఈ మాటను గ్రహించకపోతే నీ బ్రతుకుకి అర్థమే ఉండదు. ఇక అసలు నువ్వు చచ్చినా పురుగువే, నువ్వు బతుకున్నా పురుగువే. పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగుగా బ్రతుకుతావా, బిడ్డగా బ్రతుకుతావా? గట్టిగా స్తోత్రం చెప్పు. బిడ్డగా బ్రతకాలనుకుంటే నువ్వు శ్రద్ధగా ఆయన మాట విని అసలు ఆయన ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నిన్ను ప్రేమించాడు కదా, నీ స్థానంలో ఆ శిక్షను తన కుమారునికి వేశాడు కదా, నిన్ను తన ప్రేమతో పిలిచాడు కదా. ఇప్పుడు నువ్వు ఇంకా పాపంలోనే ఉంటావా? బాధ్యత లేకుండానే బతుకుతావా? అవసరాలు తీర్చుకోవటానికి వస్తావా? చెప్పండి. ఆనాడు సంఘం అపోస్తుల బోధ విని ఎలా మారారో తెలుసా? దేవుడు ప్రేమ అనే బంధాన్ని నాటాడు. నాతో ఆయనకి సంబంధం ఉండాలి, ఆయనకు నాతో సంబంధం ఉండాలి. ఆయన నాకు తండ్రి, మేము ఆయన బిడ్డలం. అందుకే ప్రార్థన ఏం నేర్పించాడు ప్రభు? పరలోకమందున్న మా తండ్రి. పరిశుద్ధాత్మని ఎవరిస్తారు మీకు? పరలోకమందున్న మీ తండ్రి. స్తోత్ర. ఇప్పుడు ఆ బంధం ప్రేమను చూపింది. ఇప్పుడు ఈ ప్రేమ నిర్లక్ష్యం చేద్దామా? చెప్పాలి. స్తోత్ర. ప్రేమను నేర్చుకోవాలి, ప్రేమను తెలుసుకోవాలి. దేవుడు నన్ను ఎంతగానో ఎలా ప్రేమించాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. నిన్ను ఒంటరి వ్యక్తిగా విడవడు, నిన్ను ఏకాకిగా చేయడు, నేను నశించే స్థానంలో ఉంచడు, అందరూ నిన్ను చూచి నవ్వుకునే స్థితిలోనే నిన్ను విడిచిపెట్టడు. ఆయన ఒక వేడుకగా నా బిడ్డ, నా కుటుంబం, నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించిన నా సంఘం, నా రాజ్యం, నా మహిమ, నా కిరీటం, నా సాక్ష్యం, ఇదిగో నా బిడ్డలే అని చూపిస్తాడు. ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. బ్యూలా అర్థం చేసుకోవాలి. ఇది కల్పిత మాటలు కావు, సజీవమైనవే. వాక్యం చదివితే అర్థమైంది బ్రతుక్కి. వాక్యం చదివితే చరిత్ర అర్థం అవుతుంది. వాక్యం చదివితే, వాక్యం లేకపోతే వింటే అసలు సత్యం ఏంటో అర్థమవుతుంది. దేవుడు ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు. మనం చూస్తే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను, ఇందులో ఏముంది? బంధం ఉంది. విడువకని ఎడల నువ్వు ఆయన తట్టుకు తిరగపోయినా, ఎద్దు తన కామందు నెరుగుతుంది, గాడిద సొంత దొడ్డి నెరుగుతుంది. అయ్యో, ఈ ఇజ్రాయేలుకు తెలివి లేదా? నన్ను ఎలా మర్చిపోతున్నారు? ఎలా నా మాట వినలేక ఉన్నారు? నేను ఇన్ని చేశానే, వీరికి ఇంత ప్రేమ చూపానే, ఎందుకు వీరు నన్ను విశ్వసించలేకపోతున్నారు? ఎందుకు నా కార్యాల మీద వీరు లక్ష్యం ఉంచలేకపోతున్నారంటే, వారు వంచని వీపు కలిగిన వారు, వంచని మెడగలిగిన వారు, కఠినాత్ములు, లోబడని పిల్లలు. నశించిపోయారు వాళ్ళు. ఆ తరాలన్నీ గతించిపోయినాయి. స్తోత్ర. దేవుడు నీతిగల శేషాన్ని మిగుల్చుకుంటూ వస్తున్నాడు. మనం గతించిపోయే రీతిగా ఉండకూడదు. బోధ వినినప్పుడు, సంగతి వినినప్పుడు, వాక్యం వినినప్పుడు, ఉపదేశం విన్నప్పుడు కట్టబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం చేయాలంట? కట్టం. ఇప్పుడు ఎక్కడికి రావాలి మనం? బంధంలోకి. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడంట. ఆ ప్రేమ రుజువైందా లేదా? ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్రేమను నమ్ముకోవాలి. మొదట మనం ప్రేమించలా, ఆయన ప్రేమించాడు. ఆ కృప మనల్ని ఆకర్షించింది కనుక ఇప్పుడు మనం ప్రేమించడం ప్రారంభించాం. ఈ ప్రేమలో ఏముంది? బంధం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ బంధంలో ఏముండాలా? తండ్రి కుమారుని ప్రేమించి ఏం అప్పగించాడు? బాధ్యత అప్పగించాడు. స్తోత్రం. అలాగే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఏం అప్పగించాడు? చెప్పాలా? తన రక్తమంతా చింది, తన ప్రాణం అర్పించి, తను తాను అర్పించుకొని, నా సంఘం నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, మహిమ కలందిగా నా ఎదుట నిలబడాలి అని తను అర్పించుకొని ప్రతిరోజు ఈ వాక్యం అనే ఉదక స్నానము చేత పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. స్తోత్ర. బాధ్యత కలిగి. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? మీరే నాకు సాక్షులు అంటే ఆయన ప్రేమలో కలిసి, స్తోత్ర,
చక్కగా ప్రతి దినం ఆయనతో సహవాసం చేస్తూ, ప్రతి దినం ఆ ప్రేమలో వర్ధిల్లుచు ఎదుగుచు, ప్రతి దినం ఆయన స్నేహములో, ప్రతి దినం ఆయన బంధములో బలోపేతం అవ్వచ్చు ఆయన బాధ్యతలోకి రావాలి. నా ఇష్టం కాదు ప్రభా, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇప్పుడు నీ ఇష్టాలన్నీ ఏమైపోవాలి చెప్పాలా? నీ ఇష్టాలన్నీ ఏమైపోవాలి? ఇప్పుడు నేను దేవుడు అభివృద్ధి, నీకు ఇదివరకు పని లేదు, ఉద్యోగం లేదు, ఇప్పుడు దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఉద్యోగంలో బిజీ అయిపోయి ప్రార్థన చేసుకోలేకపోతున్నాను ప్రభువా అంటే దాన్ని ఏమంటారు? ఇదివరకు నీ దగ్గర నీకు గింజలు లేవు అంటే కొంచెం ఇంట్లో బియ్యం ఉండేవి కాదు, సరుకులు ఉండేవి కాదు, దరిద్రం. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించి 3 పూట్ల తినే అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 3 పూట్ల తింటూ కొవ్వు బలిసి ప్రార్థన చేసుకోలేకపోతున్నాను ప్రభువా క్షమించయ్యా అంటే ఏమంటారు దాన్ని? ఏమంటారు నాన్న? చప్పట్లు కొట్టండి. మీకంటే ఈడే బెటర్గా. ఏమంటారు బాబు దాన్ని? మూర్ఖత అంటారంట. నన్ను ఏమంటారు? మూర్ఖత అంటారంట. బాబు ఏమంటారు నాన్న? చిన్న పిల్లోడికి అర్థమైపోయింది కదా, వెళ్ళగా బుద్ధి చెప్తున్నాడు దేవుడు.